శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య క్రతో వందే భగవంతౌ పునః పునః. భక్తులందరికీ నమస్కారం. అపరిచితమైనటువంటి ప్రపంచంలో మనిషి చేసేటటువంటి ప్రయాణమే ఈ జీవితం. అయితే ఈ ప్రపంచాన్ని, దీంట్లో ఉండేటటువంటి వస్తువులని, దీంట్లో జరిగేటటువంటి మార్పులని, వీటన్నిటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు తెలియదు కాబట్టే ఆ ప్రకృతి ప్రపంచానికి మూలకారకుడైనటువంటి పరమేశ్వరుడు భగవంతుడు ఎన్నో రకాల అవతారాలు ఎత్తి మనం బ్రతికేటటువంటి సమాజంలోకి వచ్చి ఇది ఇలా ఉంది, ఇది ఇట్లా ఉంటుంది, దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలని మనకు చెప్తూ ఉంటారు. అలా అవతరించినటువంటి ఎన్నో అవతారాలలో అతి ముఖ్యమైనటువంటి అవతారం భగవత్ శంకరాచార్యుల అవతారం. పరమేశ్వరుడు సాక్షాత్తు ఒక వైదిక మార్గాన్ని మళ్ళీ ఉద్ధరింపజేసేటటువంటి ఉత్సాహంతో వచ్చినటువంటి అవతారమే శంకరాచార్య అవతారము. శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరాచార్యులు లేకపోతే ప్రపంచంలో మనం ఈ సంస్కృతిని ఈ రకంగా అనుసరించేటటువంటి వాతావరణం ఉండదు. ప్రపంచంలో హిందూ ధార్మిక దేవాలయాలు కానీ, ఆ వాతావరణం కానీ, హిందూ వాంగ్మయం కానీ, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ వస్తువు ఇప్పుడు ఇలా మిగిలి ఉండదు. శంకరులు ఒక గొప్ప సంఘ సంస్కర్త. శంకరులు లేకపోతే ఆ దేవాలయాలు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి వాతావరణం కానీ, ఈ వైదిక వాంగ్మయం కానీ, అనుసరించేటటువంటి పద్ధతులు కానీ ఎక్కడ ఏవి మిగిలి ఉండవు. శంకరాచార్యులు స్థాపించినటువంటి 4 పీఠాలు ఉత్తర భారతదేశంలో కేదార్నాథ్ దగ్గర ఉంది, అట్లాగే దక్షిణ భారతదేశంలో శృంగేరి దగ్గర ఉంది, అట్లాగే పశ్చిమ వైపు ద్వారక దగ్గర, తర్వాత తూర్పు వైపు పూరి జగన్నాథ్ దగ్గర ఆ స్వామివారు స్థాపించినటువంటి పీఠాలలో పరంపరానుగతంగా ఆ పీఠాధిపతులు ఎంతోమంది వేద పండితుల్ని, అట్లాగే రకరకాల శాస్త్ర అధ్యయనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూ మనం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, పండగలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి మూల కారణమైంది శంకరులు రాసినటువంటి ఆ ప్రస్థాన త్రయాన్ని అనుసరించే తర్వాత వచ్చినటువంటి సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆచార్యులందరూ కూడా అనుసరించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూడిటికి, అట్లాగే మూడిటితో కలిపి విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ 4టికి రాసినటువంటి భాష్యం అతి ముఖ్యమైనటువంటి శంకరులు అందించినటువంటి సాహిత్యం, శంకర సాహిత్యానికి సంబంధించినలో దాంట్లో అతి ముఖ్యమైనటువంటివి ఇవి. ఈ 4టినే మిగతా ఆచార్యులందరూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం. అయితే వీటితో పాటు ఇంకా అద్భుతమైనటువంటి, అతి ఆకర్షణీయమైనటువంటి సాహిత్యం ఏంటంటే స్తోత్ర సాహిత్యం. మనం ప్రతినిత్యం వింటూ ఉండేటటువంటి దక్షిణామూర్తి అష్టకం, ఇంకా బోల్డన్ని భజగోవింద స్తోత్రం కానీ, ఇంకా ఎన్నో స్తోత్రాలు, ఇవన్నీ కూడా ఐగిరి, నందిని, నందిత మోదిని, ఇవన్నీ కూడా వారు రచించినటువంటి స్తోత్రంలో నుంచే మనకు వస్తూ ఉన్నాయన్నమాట. శంకరులు లేకపోతే మనం మన సంస్కృతిని దూరం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేదన్నమాట. శంకరాచార్యులు లేకపోతే మనకి హిందుత్వం అనేది లేదేమో అన్నట్టుగా ఉండిందన్నమాట. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి రామానుజాచార్యులు వైశాఖ శుద్ధ పంచమి రోజు శంకర రామానుజ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వైదికులందరికీ కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సామాన్య ప్రజానీకానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పంచాంగం, క్యాలెండర్ని కనుక మనం సరిగ్గా అనుసరిస్తే మన ఆచార్యులని, మన దైవీ దేవతలకు సంబంధించినటువంటి పండగలన్నీ కూడా మనం చక్కగా జరుపుకోవచ్చు. వైశాఖ మాసం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. మనం సాధారణంగా చూస్తాం కార్తీక మాసం, తర్వాత శ్రావణ మాసం పేరంటాలు, పూజలు, నోములు, వ్రతాలకి ప్రసిద్ధి చెందినటువంటివి. కానీ వైశాఖ మాసం చూస్తే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా పుట్టినటువంటిది ఈ వైశాఖ మాసం. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే వైశాఖ శుద్ధ పంచమి. ఈరోజు శంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. గురోరంఘ్రి పద్మే
మనశ్చైన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. గురువుగారి పాదపద్మాల యందు మన మనస్సు గనక లగ్నం అవ్వకపోతే ఇంకా ఎన్నున్నా మనకి ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులకి కూడా అతి ముఖ్యమైనటువంటి అతి పురాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటేనే నిత్య నూతనం, ఎప్పుడు మొదలైందో తెలియదు. దీనికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఇట్లాంటివి ఉండవు. దేనికైతే ఆది అంతం ఉండదో దాన్ని సనాతనం అంటారు అన్నమాట. ఆ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉండేటటువంటి వాళ్ళే ఈ ఆచార్యులు. శంకర సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారమే ఈ ఆదిశంకరులు. శంకరాచార్యులు వైశాఖ శుద్ధ పంచమి రోజు ఆర్ద్ర నక్షత్రానికే పుట్టారనమాట. అదే నక్షత్రంలో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భగవద్ రామానుజాచార్యులు జన్మించారనమాట. వీళ్ళిద్దరూ కూడా మన సనాతన ధర్మానికి రెండు కళ్ళలాంటి వారు. ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి రోజు ఈరోజు. అయితే జనసామాన్యానికి పెద్దగా తెలియదు. ఆచార్యులని పూజించుకునేటటువంటి రోజులని మనం మర్చిపోతూ ఉన్నాం. శివరాత్రి కానీ, శ్రీరామనవమి కానీ, హనుమత్ జయంతి కానీ ఇలాంటి వాటిని ఎలాగైతే మనము ఘనంగా జరుపుకుంటున్నామో అంతే వైభవంగా ఈ ఆచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు, వారు ఆవిర్భవించినటువంటి రోజును కూడా మనం గుర్తుంచుకోవాలి, భావితరాలకు అందజేయాలి. శంకరులు ఇచ్చినటువంటి సిద్ధాంతం అద్వైతం. కిం గంగాంబుని బింబితేంబరమనౌ చాండాల వాటీపయః పూరే చాంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని విస్తరంత విబుధానందావబోధాంబుధౌ విప్రోయం శ్వపచోయమిత్యపి మహా కోయం విభేద భ్రమః. అది కాశీక్షేత్రం. శంకరాచార్యుల వారు విశ్వనాథుడిని దర్శనం చేసుకోవడానికి గంగా తీరంలో నుంచి బయలుదేరుతూ ఉండేటటువంటి సమయంలో పరమేశ్వరుడు ఒక చండాలుని రూపంలో చేతిలో కళ్ళు ముంతతోటి ఒక రకమైనటువంటి అవతారంలో ఆ శంకరులకి అడ్డు వస్తే, అడ్డు తప్పుకో, మేము స్వామివారిని దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నామని అంటే, ఈ అన్నమయమైనటువంటి శరీరము, అన్నమయమైనటువంటి ఈ ప్రపంచం నుంచి వేరు చేయడం సాధ్యమా అని అద్వైత తత్వాన్ని ఆయనకు సాక్షాత్కరింపజేసేటట్టుగా పరమేశ్వరుడు శంకరులకు కనిపించినారు. అంటే ఆ సిద్ధాంతం అంత గొప్పది. ప్రపంచం మొత్తం కూడా ఏకీకృతంగా ఉంటుంది. అంతటి ప్రపంచం, విశ్వం మొత్తం కూడా ఆధార శక్తి పరమేశ్వరుడే. ఆ ఒకే ఒక తత్వమే ఇన్ని విధాలుగా కనిపిస్తుంది అని చెప్పేటటువంటి తత్వం అద్వైతం. అయితే శంకరులు ఇచ్చినటువంటి ఆ అద్వైత సిద్ధాంతాన్ని మూలం చేసుకొనే తర్వాత వచ్చినటువంటి సంప్రదాయాలన్నీ కూడా ఆ ప్రస్థానత్రయ భాష్యం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ప్రస్థానత్రయ భాష్యం ఆధారంగా చేసుకున్నటువంటి వాంగ్మయం కానీ మనకు అందించారు. ప్రప్రథములు శంకరులు, ఆ తర్వాత రామానుజాచార్యులు, ఆ తర్వాత మధ్వాచార్యులు, ఆ తర్వాత నింబార్కులు, విష్ణుస్వామి, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభు. ఈ రకంగా హిందూ తత్వానికి సంబంధించినటువంటి, హిందూ ధర్మం, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో సంప్రదాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంప్రదాయాలన్నీ ఏంటివి అంటే, ఎన్నో రకాల గుళ్ళు కనిపిస్తున్నాయి కదా, అట్లాగే ప్రతి దేవాలయానికి ఒక ఆగమశాస్త్రం అంటూ ఉంటుంది. అట్లాగే దేవాలయం, ఆధ్యాత్మిక సాధన, ఈ హిందూ ధర్మం, దీని అంతటిని కూడా ఏ రకంగా అనుసరించాలి, ఏది ఎలా చేయాలి, ప్రతినిత్యం మనం ఏ రకంగా పూజ చేసుకోవాలి, దేవాలయాలలో ఉండేటటువంటి వ్యవహారికమైనటువంటి ఆ నియమాలన్నీ ఎలా ఉండాలి, ఈ సమస్తం ఇచ్చినటువంటివి సంప్రదాయాలే. ప్రతి ప్రాంతంలో ప్రతి చోట ఈ సంప్రదాయాలు అంటూ ఉంటాయి. ఆ సంప్రదాయాలకి మూల స్తంభాలు ఎవరంటే ఈ ఆచారులే. అయితే ఈ విధానం మొదటి నుంచి ఉంటుంది. పంచాయతన సిద్ధాంతం కానీ, తర్వాత పాంచరాత్ర ఆగమశాస్త్రం కానీ, ఇవి మొదటి నుంచి ఉంటాయి. వీటిని ఉద్ధరించినటువంటి వాళ్ళు ఈ ఆచారులు. ప్రతి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి రోజు శంకర రామానుజ ఆచార్యుల యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకొని మన పిల్లలకు అందివ్వాలి. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్ భగవతోస్య దయైక సింధోహో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. మనందరికీ తెలుసు, హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సమతామూర్తి భగవద్ రామానుజాచార్యుల యొక్క దివ్యమైనటువంటి విగ్రహం
హైదరాబాద్కి వచ్చినటువంటి ఎవరైనా, భాగ్యనగరానికి వచ్చినటువంటి యాత్రికులు ఎవరైనా కూడా సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇటీవల ఒక 2-3 సంవత్సరాల ముందు భగవద్ రామానుజాచార్యుల యొక్క సహస్రాబ్ది వేడుకలను పురస్కరించుకొని అక్కడ ఒక అంత బృహత్ నిర్మాణం చిన్నజీయర్ స్వామివారు చేపట్టారు. ఆ సమతామూర్తి ఎవరంటే ప్రపంచంలో ఎన్నో రకాల విభేదాలు ఉంటాయి. ఇప్పుడు సమాజంలో చూస్తే వీళ్ళు చిన్న, వాళ్ళు పెద్ద, వాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వాళ్ళ ఆ రకమైనటువంటి భేదాలతో నిండి ఉన్నటువంటి సమాజం 1000 సంవత్సరాల ముందుంది. ఇప్పటికీ ఆ రకమైనటువంటి సమస్య చాలా చాలా తక్కువగా ఉంది, కానీ కొన్ని చోట్ల అది కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడే ఆ రకమైనటువంటి కుల భేదాలు ఇవన్నీ ఉంటే మరి 1000 సంవత్సరాల ముందు ఎలా ఉండాలి? ఇంకా భయంకరంగా ఉంది. మీరు మా ఇంటికి రావద్దు, మీరు మా వాడలోకి రావద్దు, మీరు మా గుళ్ళోకి రావద్దని భగవంతుడిని కూడా వేరు చేసుకుంటూ ఉండేంత భయంకరంగా ఈ కుల విభేదాలు ఉన్నాయి. జాతివాదం అనేది ఉందన్నమాట. ఆ సమయంలో దేవుడు అందరికీ సమానంగా ఉండాలి అని ఒక గోపురం ఎక్కి భగవంతుడికి సంబంధించినటువంటి ఆ మంత్రం బయటికి, ఆ మంత్రం ఎవరికి వినిపించకుండా సాధన చేసుకుంటూ ఉండేటటువంటి సమయం అది. అయితే భగవంతుడు మాత్రం అందరికీ సమానంగా ఉండాలి అని ఆ అష్టాక్షరి మంత్రాన్ని ఎలుగెత్తి చాటి ఊర్లో ఉండేటటువంటి వాళ్ళు, ప్రపంచం మొత్తానికి కూడా భగవంతుడి ఆరాధనను అందించినటువంటి మహానుభావుడు ఎవరంటే భగవద్ రామానుజాచార్యులు. కొన్ని కులాల వాళ్ళని దూరం పెట్టేసేవాళ్ళు, ఊరికి చివరగా ఉండేవాళ్ళు, లేదంటే గుడికి దూరంగా ఉంచేటటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో అందరినీ కూడా దేవాలయంలో ప్రవేశింపజేసి ప్రతి ఒక్కడు కూడా నారాయణుడి యొక్క ఆరాధనకు అర్హుడే, అతడికి భగవంతుణ్ణి చేరేటటువంటి రుచి ఏదైతే ఉందో, అతనికి ఆ జిజ్ఞాస ఉంటే కనుక భగవంతుడి ఆరాధనకి అతడు పాత్రుడే అని అందరూ సమానంగా భగవంతుడికి ఆరాధనకు అర్హులని భగవంతుని మార్గాన్ని చూపించినటువంటి వారు భగవద్ రామానుజాచార్యులు. రామానుజాచార్యులు లేకపోతే తిరుపతి లేదు. నిజానికి చెప్పాలంటే ఏ ఊరికైనా కూడా ఒక నామకరణం చేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటారా? ఈ ఊరికి వీరు ఈ పేరు పెట్టారు, ఆ ఊరు పేరు పెట్టినటువంటి వారు ఎవరైనా కనిపిస్తారా? చాలా చాలా అరుదు. తిరుపతికి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఏ సంవత్సరంలో తిరుపతి మొదలైంది అనేటటువంటిది చరిత్రలో ఉంది. అయితే ఆ రకంగా అందరం తిరుపతికి వెళ్తాం, అందరం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం. అసలు ఆ తిరుపతిని మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఎవరు? భగవద్ రామానుజులు. అందుకని మన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇద్దరు పుట్టినటువంటి పుణ్య తిథి ఏదైతే ఉందో, ఆ తిరునక్షత్రం ఆర్ద్ర నక్షత్రం వైశాఖ శుద్ధ పంచమి. ఆ రోజు మనం అందరం కూడా భగవద్ రామానుజాచార్యుల గురించి, శంకరాచార్యుల గురించి తెలుసుకుందాం. మన పిల్లలందరికీ కూడా తెలియపరుద్దాం. జయ జయ శంకర, జయ హో రామానుజ.